స్టవ్ ఆన్ చేయాలండి. కడాయి పెడదాం. 2 పావుల ఆయిల్ పోయాలండి. ఆయిల్ వేడైందండి. ఆనియన్స్ వేసేయాలి. ఇది సింపుల్గా చేయొచ్చండి, కానీ టేస్ట్ మాత్రం బాగుంటుందండి. మా పిల్లలకి ఎంత ఇష్టం అంటే చాలా చాలా ఇష్టం. ఉల్లిగడ్డ బాగా వేగాలంటే ఉప్పు వేయాలండి. కొంచెం ఉప్పు వేస్తే తొందరగా వేగిపోతుందండి. ఇది గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా వేగాలండి. చిన్నపిల్లలు బాయిల్డ్ ఎగ్ తినరు కదండి, సతాయిస్తారు కదా. అలాంటి వాళ్ళకి ఇలా కర్రీ చేసి పెడితే ఇష్టంగా తింటారండి. ఎగ్గుతో మంచిది కదండి. చిన్నపిల్లలు తినమంటే తినరు కదండి. ఇలా కర్రీ చేసి పెట్టండి, ఎంత బాగా తింటారో చూడండి. ఇలా బాగా వేగాలండి. ఇలా గోల్డెన్ బ్రౌన్ వస్తేనే కర్రీ టేస్ట్ అండి. ఇలా ఆనియన్స్ బాగా వేగాయి కదండి. ఇప్పుడు అల్లమెరగడ్డ పేస్ట్, ఆనియన్స్తో పాటు కొంచెం ఫ్రై కావాలండి ఆ అల్లమెరగడ్డ పేస్ట్. అలా అయితేనే కర్రీ టేస్టీ ఉంటుందండి. ఉల్లిగడ్డతో బాగా వేగింది కదండి అల్లమెరగడ్డ. 1 స్పూన్ పసుపు వేద్దామండి. 1 పెద్ద స్పూన్ కారం అండి. ఇది బాగా కలపాలండి. అసలు సింపుల్ అండి కర్రీ, కానీ టేస్ట్ మాత్రం బాగుంటుందండి. మా పిల్లలకి ఎంతో ఇష్టం అండి. మా అమ్మ కూడా బాగా వండేదండి, మా తమ్ముడికి ఇష్టం అని. ఇలా టమాటా వేయాలండి. టమాటా వేసి ఒక 5 నిమిషాలు మగ్గనివ్వాలండి. ఇలా కొంచెం మగ్గితే బాగుంటుందండి టేస్ట్. టమాటా వేగిందేమో చూద్దామండి. వావ్, టమాటా అంతా మగ్గిపోయిందండి. ఇలా మంచిగా మగ్గాలండి. టమాటా అసలు ముక్కలు కనిపించదండి. అలా మగ్గితేనే టేస్ట్ బాగుంటుందండి కర్రీ. చూడండి ఎలా ఉందో, ఇంత బాగా కనిపిస్తుందండి కర్రీ చూడ్డానికే. కొత్తిమీర కలమాక వేస్తున్నానండి. అప్పుడు ఆనియన్స్లో వేసాం కదండి, కొంచెం సాల్ట్ తగ్గుతుంది అనిపిస్తుంది, కొంచెం వేద్దామండి. ఉప్పు కారం అన్నీ మంచిగా ఉంటేనే కదండి కర్రీ టేస్ట్గా వచ్చేది. ఈ టైంలోనే ఉప్పు కారం చూసుకోండి, ఏమైనా తగ్గితే మళ్ళీ వేసుకోండి. నాకైతే అన్ని కరెక్ట్గా సరిపోయాయండి. సూపర్గా కుదిరింది కర్రీ. సగం చెంబు వాటర్ పోద్దామండి. మూత పెట్టి ఒక 5 నిమిషాలు బాయిల్ కానిద్దామండి. కర్రీ ఉడుకుతుంది కదండి. కానీ చాలా సింపుల్ అండి, కానీ టేస్ట్ మాత్రం బాగుంటుందండి. ఒక్కసారి మీ పిల్లలకు చేసి పెట్టండి, మళ్ళీ మళ్ళీ అడుగుతారు ఇలానే చేయమని. ఇలా బాయిల్ చేసి వేస్తే మా పిల్లలు తినరండి, అందుకే ఇట్లా పోస్తానండి. ఇలా బాగుంటుందండి కర్రీ. మీరు ఒక్కసారి ట్రై చేయండి, ఎంత బాగుంటుందో మీకే తెలుస్తుంది. పిల్లలు ఎలా ఇష్టపడితే మనం అలా చేయాలి కదండి, అందుకే ఇలా చేస్తానండి. వాళ్ళు ఎలా తింటా అంటే అలా చేస్తానండి. ఒక 5 నిమిషాలు మూత పెట్టి ఉడికిచ్చేద్దాం. 20 minutes later. ఉడికిందేమో చూద్దామండి. ఎంత బాగుందో కర్రీ.